అందుకే అన్నారు కూతుర్ని వెన్నింట్లో ఇచ్చుకో కోడళ్ళు లేనింట్లోంచి తెచ్చుకో అని. చివరికి మన కర్మ ఇట్లా కాలిపోయింది. అసలు మొగుడుతో కాపురం చేసే వాసనలు ఏమైనా ఉన్నాయా మహారాణి గారికి? ఆ మహారాణి వస్తే ఈ మహారాజు ఏం పెడతాడని? పచ్చగడ్డి పచ్చడితో అయినా ఒక పూట ఫుడ్ ఎట్టగలడా? ఒక మూర పూలు కొనిపెట్టగలడా? ఏసీల్లో పెరిగిన పిల్లని కనీసం బీసీలకైనా తీసుకెళ్లి ఓ సెకండ్ షో సినిమా చూపెట్టగలడా? మగాడు వీడు సన్నాసైతే ఆడదదేం చేస్తుంది? పాపం మొగుడు మీద బెంగతో చిక్కి 50% అయిపోయింది. నువ్వెప్పుడు చూసావా? ఉదయం గుడికొచ్చింది, క్రాక్ తండ్రిని కాదని లేక, మెంటల్ మొగుడిని అవునని లేక, చివరికి దేవుడా నువ్వే దిక్కు, దేవుడా నువ్వు ఏ దిక్కు అనుకుంటూ రోజు సన్ రైజ్ షాట్ కు ముందు గుడి చుట్టూ తడి బట్టలతో అంగ ప్రదక్షిణలు చేస్తుంది. మాట్లాడకుండా నా వెనకాల దొల్లుకుంటూ వచ్చాయి. అయ్యో ఇది గుడి అండి. కరిచావులు నాలిక మాకు దళదేటి, అందుకే పక్క రమ్మంటుంది. నేను వ్రతంలో ఉన్నానండి. నేను పురహంలో ఉన్నానండి. అలా కాలుతో రుద్దకండి, నాకేంటో అయిపోతుంది కదా, అందుకే రుద్దేది. దొర్లు. వదలండి. కెలికేవలే వరద వదలడానికి ఇందులో ముంచింది. అయ్యో నాకు సిగ్గేస్తుంది బాబు. ఓసి నీ అమ్మమ్మ, నీ తడుపుని సిగ్గేంటి? వాటేసుకో. ఇదేంటి ఒళ్ళపిండి లక్ష్మీదేవిలా నీకు 4 చేతులు పుట్టుకొచ్చాయి? లక్ష్మీదేవి కాదు, 2 అమ్మాయిలు 2 చేతులు నాయి. నువ్వు ఇందులోకి ఎలా వచ్చావు? ఈదుకుని నవిలావలే అటుకులు. అసలు ఏంటి నీ ఉద్దేశం? ఆ వేళ శోభనం గదిలోకి వచ్చేసి కూర్చున్నావు. పోనీ రేపు అటెంప్ట్ చేసుకుందామంటే అక్కడికి దాపరించావు. చివరికి చెరువులు సరదాగా 10 నిమిషాలు ఫ్యామిలీ చేసుకుందామంటే ఇక్కడికి చచ్చావు. దీనివల్ల నీకు అర్థమయ్యే నీతి ఏంటి? వెరీ వెరీ గుడ్ బాయ్. సపోజ్ ఫ్యూచర్ లో మాట పోయిందనుకో, టీవీలో ఆదివారం పూట మూగ వార్తలు చదువుకుని బతికేయచ్చు కదా. చెయ్యి నేను దిగమన్నది భుజం మీద చెయ్యి కాదు, బొగ్గ మీద చెయ్యి. అది కూడా చూసేసావా? ఇంకా నువ్వు ఇక్కడే ఉన్నావనుకో, నిన్ను మర్డర్ చేసేసి నీటి మీద నీ శవాన్ని కూడా చూసేస్తాం. ఎందుకు పాపం? ఇప్పుడు ఈ శవాలు మద్దళ్ళు అంటే కొంచెం ఇబ్బంది అయిపోద్ది. నా మాటని నా వైఫ్ని తీసుకుని నువ్వు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళిపో. నేను భక్తు టైప్లో మా ఇంటికి వెళ్ళిపోతాను. సింహాచలము మహాపుణ్యక్షేత్రము, దేవరాయ నరసింహుని దివ్య రూపము. బాబో ఖాళీగా ఉన్నట్టున్నారు. దోపేవలే గోచి, నేను ఖాళీగా ఉంటే నువ్వు పనిపిస్తావా? నీ మొఖం చూస్తుంటే ఇయ్యాలని అనిపిస్తుంది, కానీ పెద్దోరు తమకు నేను ఏమి ఇచ్చుకోగలను కదా. అవునులే, 1,00,000 రూపాయలు నువ్వు ఇస్తావు. కానీ ఓ పని చేయి, ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ కింద ఓ 25,000. నేనేమో చెవిలో సొట్టెట్టుకున్నాను అనుకున్నారైతే? నువ్వు చెవిలో సొట్టెట్టుకుంటే నాకేంటి, తోటకూర కట్టెట్టుకుంటే నాకేంటి? నాకు కావాల్సింది 25,000. పావు గంట సేపు ఈ మేకను కాయడానికి 25,000. నేను మేకను కావాలా? ఆఫ్టర్ 1 year కాబోయే కింగిని నీకు మేకల్ని కుక్కల్ని కాసేవాళ్ళ కనపడుతున్నాను రా. అది కాదు బాబు, కడుపులో దేవతుంది, జోల కొట్టేసి రావాలి. పోనీ దీన్ని ఎక్కడన్నా కట్టేద్దామంటే ఎవడన్నా ఇప్పుడు పోతాడేమోనని భయ్యం. తమరు మాంసత్వంతో మంచివారు లేకున్నారు. బాబు బాబు కాదనకండి, టీ డబ్బులు ఇచ్చేస్తాను. టీ డబ్బులు ఇస్తావా? రా చెప్తాను. దండాలు అయ్యారు. దండాలు. తమని చూస్తా ఉంటే బాగా చదువుకున్నట్టు అవుతున్నారు కదా. తమరు మంచోరేనండి, చాలా మంచోండి. ఇంతకీ వివరాలు ఎందుకు? ఏట్లేదు బాబు, ఈ మధ్య మా ఊర్లో ఒకటి డొక్కునాడుతో తొట్టుకొచ్చినాడు. దాన్ని నొక్కితే చాలు పాటలు బొమ్మలు వచ్చాయి. టీవీ కమ్ టేప్ రికార్డర్. అదేదో దాని పేరు నాకు తెలదు కానీ బాబు, ఆ ఇంతని చూడడానికి ఊర్లో జలం అంతా ఆడుగుమంటారు ఎలాడుతున్నారు. మరి అందుకని నన్ను అంతకంటే ఎంతసారి కట్టుకెళ్ళి ఆడి తెక్క కుదిర్చియాలా, ఊర్లో జలాలంతా నా ఏపు తిప్పేసుకోవాలా.
ఒక్క వారం ముందు వచ్చుంటే వాడికి అమ్మకపోతున్నాయి. ఏంటది ఆ అదొక మీరు అమ్మేస్తున్నారు కొంప ముంచేస్తున్నారు. బాధపడకు, నీకు కూడా ఏదో అమ్మి పెడతానులే. ఏమమ్మను? ఏమో ఆడు దానికంటే 10 రూపాయలు కావాలి. తాజ్మహల్ లాంటిది. తాజ్మహల్ అది మొన్న అమ్మేశానే. ఏంటది అది కూడా అమ్మేస్తున్నా. ఇక నీ కాడ ఎట్టున్నది నాకమ్మడానికి. మరి నీ కాడ ఎటుంది నాకివ్వడానికి? నా కాడ కాకపోవడం అయితే 5,000 ఉన్నాయి. 5,000కి మేకను కొట్టేద్దాం చూస్తున్నావు ఏంటి? ఏంటిది మేక 5,000? మా ఊర్లో 5,000 పెడితే మేకేడిది మేకల మాట్లాడుతుంది. మేకల అందే వస్తుంది కానీ మాట్లాడే మేక వస్తుందా? మేక మాట్లాడడం ఏంటి? ఇదేంటి ఇద్దరు? మరి అదే ఇద్దరం ఏదో 10 మాట్లాడించి చూస్తాను. అలా అన్నావు, బాగుంది. ఓసే మాధురి దీక్షిత్, ఏప్రిల్ తర్వాత వచ్చే నెల పేరేంటమ్మా? అయ్యో బాబు ఇద్దరికి నిజంగా మాట్లాడేస్తుంది. నేను చెప్పానా? ఇది నాకు ఇచ్చింది బాబు. 5 రూపాయలు మాట్లాడించండి. తిన్నావులే ఐసు. అసలు నీకు అమ్మను పో. అయ్యో బాబు ఇదేదండి కోపం తెచ్చేసుకుంటున్నారు. ఇంకొక పాలు కదా మాట్లాడించమన్నది. సరే ఇదే లాస్ట్. జూన్కి ముందు నెల పేరేంటమ్మా? అంత ముద్దుగా మాట్లాడేస్తుంది. ఈ డబ్బు నీది, ఈ మాధురి దీక్షిత్ నాది. ఇంటల్లుడు వచ్చాడు, పరిగెత్తుకొచ్చి దిష్టి తీమన్నాను చెప్పు. ఆడే ఇంటికో పెద్ద దిష్టి బొమ్మ, మళ్ళీ ఆడుకో దిష్ట. ఎండి మిరపకాయలు దండగా ఊపావులే గిలక్కాయ్. ఇదిగో క్యాష్. మరీ అంత కాళ్ళ మీద పడిపోయే బక్కర్లేదులే. నేనేం నీ కాళ్ళమే పడలేదు, కాలు జారి పడ్డాను. లేగొచ్చుగా. లేపొచ్చుగా. నీ అంతకు నువ్వు లేచి నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలి. అది నా జీవిత ఫిలాసఫీ. అంటే ఇప్పుడు నేను నీ కాళ్ళ మీద నిలబడ్డానా? కాదు, కాళ్ళు ఉండి కూడా కీళ్ళు ఊడిపోయిన వాళ్ళ బొక్క బోర్లా పడిపోయావు. చా, మాకు తెలదలే. ఏంటలా చూసి నిలబడ్డా? లేపు. హోల్డాన్ ఇంకో 50,000 డబ్బు ఇచ్చేదాకా అమ్మాయిని టచింగ్ చేయడానికి రూల్స్ ఒప్పుకో. మచ్చిగా మాట్లాడకు. నేనేం టచ్ చేయడం లేదు, నీ అమ్మాయిని టచ్ చేయమంటున్నాను. ఛా, మాకు తెలదలే. నీ మట్టగారి తెలివితేటలో నా కాడ చూపించుకో. నాకు లెక్క అంటే లెక్కే. లెక్కెట్టుకో. సడన్ గా జల్లినట్టు సొమ్మెలా జల్లేసావంటే ఖచ్చితంగా ఇది కట్టార్జితం కాదు. కట్టార్జితం అయితే నీకే, తట్టార్జితం అయితే నీకే. క్యాష్ క్యాషే, ఏరుకో. సెక్రటరీ అయ్యా, ఏరు ఏరుతున్నా. మన అల్లుడు నేనిచ్చిన డబ్బు చూసేసరికి మీ బాబుకి హార్ట్ అటాక్ వచ్చింటుంది. వాడిని తీసుకెళ్ళడానికి అంబులెన్స్ వచ్చింటుంది. ఈ కూత దాందే. అంబులెన్స్ కాదు, ఆ కోత మా అమ్మాయిదే. మీ అమ్మాయిదా? ఆ, అవును, కూత అయిపోయింది. అయ్యి బాబు నిజమే. ఏంటిది? గుడి చెరువులోను కాపురం ఎడ్డాని ట్రైల్ పార్టీసో చూడు, అప్పుడే అనుకున్నాను ఏ డోరు కొట్టు సాటునో ఇలాంటి కక్కుర్తి పని చేస్తామని. అందుకే ముందు జాగ్రత్త సరిగా ఆ అమ్మాయి ఉంటే కరెంట్ ఎట్టించాను. కరెంటా? నా ఉంటే కరెంటా? నువ్వేం షాకే పోకమ్మా. షాక్ అతగాడికి, షాక్ ప్రూఫ్ నీకు, సైన్యం పడ్డానికి మాకు అరేంజ్మెంట్ చేయించాను. కడిగావులే కుండ. నీ కూతురు ఏమైనా డెన్సెట్ అనుకున్నావా? కరెంటు రెడ్ లైట్లు పెట్టించడానికి? ఇలాగైతే మాకు పుట్టేది పిల్లలు కాదు, ట్రాన్స్ఫార్మర్లే. అసలైనా ఇన్ని అరేంజ్మెంట్ చేసే బదులు హాయిగా శోభనానికి ముహూర్తం పెట్టించచ్చుగా. ఆ ఒక్కటి అడక్కు. ఆ? అమ్మా కమాన్, నువ్వు లోపలికి వచ్చే. రేయ్